టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఆయన ఫారిన్ వెకేషన్స్తో పాటు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. తాజాగా హెల్త్కి సంబంధించి ఓ టిప్ చెప్పారు. వాకింగ్ తర్వాత తాను తీసుకునే జ్యూస్ల గురించి నెటిజన్లకు వివరించే ప్రయత్నం చేశారు. గంట సేపు వాకింగ్ అయిపోయింది. కాకరకాయ జ్యూస్ తాగాను. బ్రహ్మాండంగా ఉంది. చండాలంగా. ఆ తర్వాత ఇది బెండకాయ జ్యూస్. దీనమ్మ ఇది కూడా చండాలంగా ఉంది. ఆ తర్వాత బొప్పాయి, యాపిల్, కీరా ఇవి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. దీని తర్వాత ఓట్ మీల్ లేదంటే సద్దన్నం తింటాను. ఆ తర్వాత మళ్ళీ జిమ్కి వెళతాను. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకున్నా వర్కౌట్స్ తప్పకుండా చేయండి అని చెప్పుకొచ్చారు. ఈ వీడియోను చూసి నటి మంచు లక్ష్మి బెండకాయ జ్యూస్ ఎందుకు అని జగపతి బాబును ప్రశ్నించింది. ఈ క్వశ్చన్కు జగ్గుబాయ్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. లక్ష్మి, బెండకాయ రసం కొలెస్ట్రాల్కి చాలా మంచిది. నాకు నీకు కొవ్వు ఎక్కువ కాబట్టి మనకి చాలా అవసరం అని రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై చూసి మంచు లక్ష్మి, నాకు అన్ని బాగానే ఉన్నాయి అన్నో, మెంటల్ ఇష్యూస్ తప్ప ఇంకేమీ లేవు అని చెప్పుకొచ్చింది. ఈ పోస్టులు చూసి నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో సీనియర్ నటుడు అయిన జగపతి బాబుకు మంచు లక్ష్మితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అదే చనువుతో ఆయన అలా ఆట పట్టించుంటాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక జగపతి బాబు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విలన్ పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ, ప్రభాస్, మహేష్ బాబుతో కలిసి పనిచేశారు. హీరోగా చేసిన సినిమాలతో పోల్చితే విలన్గానే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా సినిమాల్లో నటించిన జగపతి బాబు అద్భుత నటనతో 7 నంది అవార్డులను అందుకున్నారు. తెలుగులో ఆయన చివరగా రుద్రాంగి సినిమాలో నటించారు. ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన మరే సినిమాలో చేస్తున్నట్టు ప్రకటించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.